పంజాబ్లో మంత్రి కుల్దీప్ సింగ్ ధలీవాల్ 20 నెలలకు పైగా ఉనికిలో లేని పరిపాలనా సంస్కరణల విభాగానికి నాయకత్వం వహించారు. దీన్ని సవరించేందుకు పంజాబ్ ప్రభుత్వం తాజాగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ విషయం బయటపడింది. 3 ఏళ్ల క్రితం పంజాబ్లో భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2023లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఆప్ సీనియర్ నేతల్లో ఒకరైన కుల్దీప్ సింగ్ ధలీవాల్కు 2 శాఖలు, ఎన్ఆర్ఐ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్మెంట్ బాధ్యతలు అప్పగించారు. 2024 సెప్టెంబర్లో మరోసారి పునర్వ్యవస్థీకరణ జరిపి అవే శాఖలు ఆయనకు కొనసాగించారు. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ ఉనికిలో లేదని గ్రహించి తాజాగా మార్పులు చేసింది ఆప్ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. పంజాబ్లో పాలనను ఆప్ ఒక జోకులా మార్చేసిందంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఉనికిలో లేని శాఖకు 20 నెలలుగా మంత్రి బాధ్యతలు నిర్వహించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. లేని శాఖను ఒక మంత్రి నిర్వహిస్తున్నారన్న విషయం ముఖ్యమంత్రికి తెలియకపోవటం అక్కడ పాలనకు అద్దం పడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం పరిపాలన మీద కనీస అవగాహన లేకపోవటం రాష్ట్ర అభివృద్ధి ప్రగతికి అడ్డంకి అని, అందుకేనా యాప్కి అధికారం ఇచ్చింది అని పంజాబ్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.